ఎస్వీ న్యూస్ కి స్వాగతం. చేనేత రంగం వస్తున్న మార్పులు నేటి సమాజంలోని టెక్నాలజీతో వృత్తి నేడు సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా ఉపాధి కల్పన పొందేందుకు అవకాశాలు కల్పించుకున్నట్లు వీటిని మరింత భవిష్యత్తు తరాలకు విస్తరింపజేయాలని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు చేనేత సహకార సంఘ చైర్మన్ చేరుపల్లి బాలరాజులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘ భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చేనేత సహకార సంఘం సంఘాల ఆధ్వర్యంలో పద్మశాలీల ఆరాధ్య దైవం కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జరిగిన కార్యక్రమం సభ అధ్యక్షులుగా చేరిపల్లి బాలరాజు వహించగా జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. ప్రతి సభ్యుడు చేనేత సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ప్రభుత్వం వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వం రాయితీతో కూడిన రుణాలు అందించాలని, చేనేతల ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్స్ గుర్రం విజయలక్ష్మి, రాపులు భారతమ్మ, వడం శ్రీనివాసులు, చిలివేరు స్వామి, నందీశ్వర్, పగిడిమరి శ్రీనివాసులు, ముసిని అంజన్, కౌన్సిలర్లు పులిజాల భవానీ, జానీ, గాజుల సావిత్రి మురళి, చిలివేరు చంద్రమౌళి, సిరిపోతు శ్రీరాములు, మసన మణిదీప్, గాజుల జనార్దన్, వనం పుష్పలత, పగిడిమిరి సత్యమూర్తి, ఇడం చంద్రమౌళి, పున్నా భిక్షమయ్య, చేరిపల్లి జయలక్ష్మి, సంగిశెట్టి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో మాత్రం మనం కులసంఘం ద్వారా చేస్తున్నాం కాబట్టి సంఘపక్షాన్ని పెట్టకుండా నా ఇంటి ముందుగా నా సొంత అభిప్రాయంతో ఇంతమంది మన డైరెక్టర్లు ఉన్నా వాళ్ళ ఆర్థిక సాయం చేయగలుగుతారని చేయండి. లేదంటే చూద్దాం వాళ్ళ ఆధారంలో ఏమైనా చేయగలుగుతాం. నేను ఒక 2,100 రూపాయలు నా సొంతం ద్వారా చేస్తున్నా. మరి మా డైరెక్టర్లు వనం శ్రీనివాసులు గారు కూడా 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకొక నందీశ్వర్ గారు మా డైరెక్టర్ కూడా స్పందిస్తే చూద్దాం. ఆ అవార్డు కలిగిన విషమైన గారు కూడా చక్క విషమైన గారు 1,000 రూపాయలు ప్రకటించారు. సంతోషం. అడిగినట్టు దానికి వాళ్ళే కూడా అడుగుతారు. అది తర్వాత చేద్దాం. గ్రూప్ల తర్వాత హెల్ప్ చేస్తాం. మా డాక్టర్ సార్ చూస్తారు గ్రూప్ లో పెట్టి హెల్ప్ చేస్తారు. అట్లాగే ఇప్పుడు మన దగ్గర జియో ట్యాగ్ లేకుంటే ఇంత ముందు గతంలో పోయినసారి చెప్పారు మనకు జియో ట్యాగ్ లేదు, జియో ట్యాగ్ కల్పించట్టు మన సూపర్వైజర్ స్థలం ప్రకటించి అక్కడ అందరికీ కూడా ఎవరైతే అవసరాలు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఎవరెవరు ముందుకు వస్తున్నారో వాళ్ళకి తప్పకుండా కూడా మొక్కలను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి సరే నా వంతు కృషి మీకు తప్పకుండా ఎల్లవేళలా ఉంటుంది అన్నారు. దాన్ని కూడా మీరు వినియోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు అందరూ చెప్పిన విధంగా చేనేత అవసరాలను ఇక్కడే మన ఒక షాప్ అంటూ స్పెషల్ గా పెట్టి చేసినట్టయితే అందరూ కూడా ఎక్కడ కొంచెం పెట్టి అటు వెళ్ళి కొనుక్కుంటున్నారండి. అవే ఇక్కడ మనం ఉత్పత్తి చేసినట్టయితే ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్తారు. అందరూ కూడా చేనేత అవసరాలను తప్పకుండా ధరించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి సోమవారం మనం చేనేత వస్త్రాలనే ధరించాలని కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఈ రోజు కూడా అందరూ చేనేత వస్త్రాలే ధరించుకొని రావాలని కూడా చెప్పడం జరిగింది. మీరు ముందుకు తీసుకెళ్లాలంటే మన అవసరాలను మనమే మన కార్మికులను మన గౌరవించకపోతే వేరే ఎవరికి గౌరవిస్తారండి. కనుక అందరూ కూడా ప్రతి సోమవారం కూడా అందరూ వాళ్ళకి స్పెషల్ ఆఫర్ ప్రైజ్ మన ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారు. తప్పకుండా ఆ దాన్ని అందరూ కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని మరొక మార్గం చప్పట్లు కొట్టండి. ఎందుకంటే మనం గౌరవించుకోవాలండి. మనకి లేదు అప్పుడు మేము చేసుకోవాలంటే కూడా ఇక్కడ సభ్యులు వచ్చి ఉండడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు సమయాలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము నైట్స్ బ్యానర్ వేసుకొని మేము చేనేత దినోత్సవం సెలబ్రేషన్ చేసి తనకి వసంత గారికి మేము సన్మానించి ఆర్థిక పారిశ్రామిక ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మా వారు చెప్పినట్టుగా దుబ్బా వెంకటేశ్వర్లు గారు ఆరోగ్యం సంఘం ఎవరికైనా కూడా ఇబ్బంది అక్కడ చూడు సభ్యులందరూ కూడా మన వెంట ఉంటారండి. ఎందుకంటే మనకు ఒక సంఘం మన వెంట ఉంటుంది. మనకి ఏ విధమైన ఆర్థిక ఎవరైనా కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మనం ముందు ఉంటారని కోరుకుంటున్నాను. అట్లాగే మొన్న నాకు పద్మగారు కాల్ చేశారు. ఒక అబ్బాయి కూడా అందరూ కూడా మన సంఘం మన వెంట ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆర్థికంగా వాడతాం. ఎందుకంటే గతంలో అందరూ కూడా మనం ఏదో చిన్న పనులు చేసుకుంటూ గుమస్తలుగా ఉన్నాం. ఇప్పుడు కాదండి, మనం వ్యాపారస్తులుగా వెళ్ళాం. మనం ఇచ్చే స్థాయికి ఎదిగాం కనుక మనం ఇచ్చే అడిగేది ఏం లేదండి. మనం అనుకుంటాం ఉంటుంది ఎవరు
మనం కాపాడుతుంది. ఈ రోజు నేను ఇక్కడ విన్నానంటే మీ అందరి సహాయ సహకారాలు నాకు విన్నా ఉంటుంది. మీరు నన్ను ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ఎక్కడైనా రుణపడి ఉంటాను. అదేవిధంగా మీరు ఏమడిగినా కూడా నేను నా వరకు సహాయ సహకారాలు ఈ సంఘానికి మన కులానికి తప్పకుండా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై పద్మశాలి, జై చేనేత, జై చేనేత. చేనేత జాతీయ దినోత్సవం ప్రకటించిన తర్వాత ఈ సంఘంలో ఇంతమంది ఇంతమంది అటెండ్ కావడం చాలా సంతోషం. సంఖ్యాపరంగా చూసుకుంటే దేవరకొండలో చేనేతకు సంబంధించి వృద్ధి చేయకపోవచ్చు, వారి కులానికి సంబంధించిన వాళ్ళు మరి పెద్ద సంఖ్యలో ఉంటాం. మరి ఈరోజు చూస్తే ఒక 20 మంది వచ్చారు, చాలా సంతోషం. గతంలో ఈ యొక్క చేనేత సహకార భవనంలో చేనేత దినోత్సవం జరుపుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఎన్నోసారి కార్యక్రమాలు చేసుకున్నామంటే కూడా గతంలో ఉన్న నేను విమర్శిస్తలేను, కానీ ఈ కార్యక్రమాన్ని బయట ప్రయత్నం చేసుకున్నాం. ఈరోజు సంతోషం ఏంటంటే ఈ కొత్త కార్యక్రమానికి వచ్చినాక ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇంతకుముందు సోదరి వాళ్ళు జయలక్ష్మి గారు కానీ వారి స్ఫూర్తి చేనేత ఉద్యమం అంటే స్వదేశీ, అంటే ఈ దేశాన్ని మనమే మనం పాలించుకోవాలి, మనమే చేసుకోవాలి గొప్ప నినాదంతో ఆ రోజు పూజ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పని. స్వదేశీ అంటే కేవలం అది మన బట్టలు ధరించడం కాదు, మన జాతీయోత్పత్తిని స్థూల జాతీయతను పెంచుకోవడం. ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తున్నారు విదేశీ వస్తువులు బహిష్కరణ, మన యొక్క స్వదేశీ వస్తువులే మేడ్ ఇన్ ఇండియా, మేకింగ్ ఇండియా అనేది ఇప్పుడు చెప్తుండో అది గతంలోనే దేశ స్వాతంత్రంలోనే మన వస్తువులు మనం ధరించి మన వాళ్ళకు మన ఉపాధి కల్పించాలి, మనల్ని మనం గౌరవించుకోవాలని చెప్పిన గొప్ప లక్ష్యంతో ఆ రోజు పూజ మార్పుడు చేనేత మీద ఉపయోగించే సరే కాలక్రమేణా సరే రోజు రోజుకు ఆ యొక్క పూర్వకాలం కష్టమైంది, మన కుటుంబాలు కష్టమైంది అని చెప్పిన ఒక ఉద్దేశంతో ఆ వృత్తిలో పెట్టడం వివిధ వృత్తులలో మనం చూస్తున్నాం. కానీ తిరిగి ఈరోజు మళ్ళీ కూడా చేనేతకు మళ్ళీ కూడా గొప్ప గుర్తింపు వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళు అందించే ప్రోత్సాహం ఏదైతుందో చేనేత మళ్ళీ కూడా ఈరోజు గుర్తు వస్తుంది. ఎందుకంటే ఒక నైపుణ్యం ఉన్న ఒక చేనేత పనిచేసే వ్యక్తి కనుక పనిచేసినట్లయితే దాదాపు 35-40 వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. కానీ ఎంతో మంది మన వాళ్ళు పనిలేక టైలర్ పని చేస్తూ ఇతర చిన్న పనులు చేస్తూ ఒక దేవకొండ పట్టణం మీద దేవకొండ సాగులు చేస్తారంటే షాపులో గుమస్తాను, షాపులో అంటే వైశాస్త్రం. కానీ ఆ స్థితి నుంచి ఈరోజు మనం చదువుకున్నాం, గొప్పగైనాం, వ్యాపారం రాజ్యం తెలుగులో ఈరోజు కూడా ఎంతో గొప్పగా ఉంటున్నాం. కానీ ఇంకా చాలా మంది యువకులు కూడా పని లేక ఎంతో మంది ఇబ్బంది కూడా పనిచేస్తుంది. కానీ మీరు కనుక దయచేసి ఎవరైనా సరే కూడా ఈ వృత్తి నేర్చుకొని పనిచేస్తే బయట 15,000-20,000 జీతం ఉండేదానికన్నా పనిచేసే 35,000-40,000 రూపాయలు వృత్తిలో సంపాదించవచ్చు.